సంపత్రాజు గారు, పొత్తులో భాగంగా జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? సార్ వర్మ గారు, ఇక్కడ ఒక విషయం అండి. ఏదైనా పొత్తులు ఎత్తులు అనేది వ్యూహంలో భాగంగా జరిగేటటువంటి చర్చ. రెండు పార్టీ అధినేతలు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కానీ బయటకు వచ్చి స్పష్టంగా అయ్యా మేము ఇన్ని సీట్లు మాట్లాడుకున్నా, లేకపోతే ఇన్ని సీట్లు ఈదలుచుకున్నా, లేకపోతే ఇన్ని సీట్లే కావాలనుకున్నా అని వాళ్ళిద్దరూ మాట్లాడితే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే గాలి వార్తలు కొన్ని వేలు పుడతా ఉన్నాయి, మనం చూస్తాం. నా ఇద్దరే మాట్లాడింది, ఇంకెవరు లేరు అక్కడ చెప్పేదానికి. చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అక్కడ లోకేష్ కూడా కనీసం లేడు. అలాంటి పరిస్థితుల్లో మనం దాని గురించి మాట్లాడి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్లే స్పష్టంగా రేపు చెప్తారు. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రపంచంలో సృష్టిస్తుంది, దానిలో ఎటువంటి డోకా లేదు. మేమిద్దరం కలిపి ఎలక్షన్లకు రాబోతున్నాం స్పష్టంగా ఇద్దరు నాయకులు చెప్పిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటుందండి. పొత్తు ఎన్ని సీట్లను ఉండొచ్చు, లేకపోతే ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి. అదేంటండి, గౌరవపదమైన పొత్తు ఉంటేనే మేము ఎవరిని కూడా నేను నిరాశపరచను. గౌరవపదమైన పొత్తు ఉంటుంది అని జన సైనికుల్ని ఆయన మాట్లాడిన సందర్భం అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవచ్చు అంటే అలా ఒప్పుకోరు కదా. పొత్తు ఉండొచ్చు లేకపోవచ్చు అని కాదు, పొత్తుల గురించి కాదు, సీట్ల గురించి. ఒక్క నిమిషం అదే చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏది గౌరవప్రదమైన మనం తీసుకుందాం, మనం పోటీ చేస్తాం, అది అయిపోయింది. ఇంక ఎన్ని సీట్లు అనేది మళ్ళీ మీరే. అది క్లారిటీ లేదు కదా, అది క్లారిటీ లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో ఏ రకంగా ముందుకు సాగుతామని తీసుకొచ్చారు. 160 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి వినండి, 160 సీట్లు మాకు గెలిసే సత్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ చెప్తాను వర్మ గారు, అచ్చెన్నాయుడే కాదు లోకేష్ గారు కూడా మాట్లాడారు చాలా స్పష్టంగా. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మేము 160 సీట్లు కొట్టబోతున్నాం అని చెప్పడం జరిగింది. దాని గురించి వద్దు, డిబేట్ అవసరం లేదు. ఎందుకంటే ఆ టాపిక్ అనేది చాలా క్లియర్. జనసేన తెలుగుదేశం కలిసి రేపు 160 సీట్లు గెలవబోతున్నా అని చెప్పేసి అయిపోయిందండి. రెండోది ఎన్ని సీట్లు అని పోటీ చేస్తామని వాళ్ళే స్పష్టంగా రేపు చెప్తారండి. చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆలోచనలు చేస్తున్నారని మరొక టాక్ నడుస్తున్నది. షర్మిల గారికి ఏపీ పగ్గాలు అప్పచెప్తారట కాంగ్రెస్. సార్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమిలోకి పోతుంది, మరి పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో పోతున్నాడు. ఇవన్నీ పుట్టించేది ఎవరో అందరికీ స్పష్టంగా తెలుసు. మరి ఈ పుట్టించే వాళ్ళు ఎలా పుట్టిస్తారంటే వర్మ గారు, ఇప్పుడే కొంతమంది వైకాపా నాయకులు పెద్దలు మాట్లాడారు, ఎక్కడ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు. రంగా గారిని ఎవరైతే చంపేశారో చంద్రబాబు నాయుడు గారు చంపారు తెలుగుదేశం. అదే విధంగా వాళ్ళు ఒక సొంత పేపర్ ఉంది, ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యది. దానిలో ఆనాడు కూడా రాశారు వర్మ గారు, ఏంటంటే బయట లోకేష్ బాబు వెయిట్ చేస్తుంటే లోపల చంద్రబాబు నాయుడు గొడ్డలతో నరికేసాడు ఎవరిని, వివేకానంద రెడ్డి అని. ఇలా ఉంటుందని వీళ్ళు చెప్పేది. ఎందుకంటే వీళ్ళు చెప్పే రాతలు, వీళ్ళు చెప్పే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి దాన్ని జనం అన్ని చూస్తున్నారు. జనం ఏ విధంగా రేపు తీర్పిస్తారు అన్ని చూస్తారు. హత్య రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, సోకాళ్ళు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, దౌర్భాగ్యం. రెండోది ఇంకోటి, ఎవరు కలిసినా ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినా, లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినా వెంటనే ఇమీడియట్ గా భుజాలు దొరుకుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఎవరున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా పోతే ఆడపోతే ఏం ప్రపంచం అవుతుందని భయపడే వాళ్ళు అందరూ ఉన్నారు. లోకేష్ బాబు గారు పోతే ఏమొస్తుంది? ఈ భయాలతో బతికే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఈ భయాలతోనే చెట్లు నరికేస్తారు, పుట్టలు నరికేస్తారు, మనుషులు నరికే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు. ఇది మన రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి కర్మ. రెండోది, పొత్తుల గురించి వర్మ గారు చాలా స్పష్టం. తెలుగుదేశం పార్టీ జనసేన రేపు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 160 సీట్లు గెలవబోతుంది, ఇది స్పష్టం. దీనిలో ఎన్ని సీట్లు వస్తాయనేది గౌరవ